హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెనిలా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ చేయనండి. వెనిలా ఐస్ క్రీమ్ బయట నుంచి తెప్పించాను. ఓన్లీ గులాబ్ జామే చేశాను అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ తీసుకొని, నేనైతే ఎప్పుడూ ఎంటీఆర్ గులాబ్ జామే వాడతాను. స్మూత్ అండ్ సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటాయి. 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఒక కప్పులో వేసుకున్నాను అనమాట. నాకైతే ఒక కప్పు వచ్చేసింది పెద్ద కప్పుతోటి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత పిండినంతా ఉండలు లేకుండా చూసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. మనం ముందడే పాలు పోసేసుకుంటే దాంట్లో ఎంత సరిపోదో తెలియదు కదా. అందుకే కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. చూశారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. అది పక్కన పెట్టేశాను ఒక 5 మినిట్స్. ఈలోగా షుగర్ సిరప్ చేసుకుంటున్నాను అనమాట. ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి కప్పున్నర షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. చూశారు కదా ఎలా వచ్చిందో. దాంట్లోనే కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకొని అడుగునంతా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నాను అనమాట. అట్లా బుడగలు వచ్చేటప్పుడు గమనించారు కదా ఎలా వచ్చిందో షుగర్ సిరప్. ఇంకా దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ హీట్ చేసుకొని, ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంటే అక్కడ మా పిన్ని వాళ్ళ పిల్లలు అత్త వాళ్ళ పిల్లలు రౌండ్స్ చేస్తున్నారనమాట. గులాబ్ జామ్ ఉండలు చేస్తున్నారు. అవి కూడా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. గీ అద్దుకుంటూ చేశారు. మీరు కూడా నచ్చితే ఆయిల్ లేదా గీ అద్దుకుంటూ చేయండి. చేసిన వాటన్నిటిని తీసుకొని ఆయిల్లో హీట్ చేశాను అనమాట. ఇలా వేయంగానే అలా పైకి వచ్చేస్తున్నాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అవి ఇప్పుడు చూస్తుంటే నోరూరుతుంది. ఈ మధ్య వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి. మొత్తం సమానంగా కాలేలాగా చూసుకోవాలి. అట్లా కాలిన తర్వాత ఇంక నేనైతే అంతే షుగర్ సిరప్లో వేసుకున్నాను. మీకు నచ్చితే అంతే వేసుకోవచ్చు, లేకుంటే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. అంతే వేసుకుంటే ఏంటంటే వెంటనే కదా షుగర్ సిరప్ అనేది దాని లోపలికి వెళ్ళి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా వెనిలా ఐస్ క్రీమ్ వేస్తుంటే పడట్లేదు, అందుకని చెప్పి మా చెల్లి స్పూన్తో కిందికి అనింది. ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారు కదా. అసలు టేస్ట్ కూడా ఆసమ్ ఉంది. అసలు ఎంత బాగుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.